ఇంకొన్ని విషయాలు మనం ఆసక్తి కోసం చూసుకుందాం రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం, అంటే చివరి వచనం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు, ఆదివారం కాదు, ఎప్పటికీ 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 ఆసక్తి కలిగి ఉన్నవాడే దేవుని వాక్యాన్ని సరిగ్గా తెలుసుకోగలడు. ఎప్పటికీ ఆసక్తి గలవారై ఉండండి. ఆసక్తి. తీతుకు రాసిన పత్రిక ఇందాక తీశారు కదా, 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, అదిగో సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చెనుసుకొనుటకు తన్ను తానే. ఇప్పుడు చెప్పండి, యేసుక్రీస్తు వారు ఎవరి కోసం సిలువేయబడ్డారు? అదే, దట్స్ ఆల్ ఇంపార్టెంట్. అందరి కోసం కాదు, అందరి కోసమైనా అందరు రారు. చదవండి, ఆ మాట అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను, ఎవరిని? ఆసక్తి. సత్క్రియలందు ఆసక్తి. వాక్యం, సత్క్రియ అంటే వాక్యం. వాక్యం సత్యము అంటే వాక్యమా లేదో? యోహాను సువార్త 17:17 చదవండి, చూడండి ఒకసారి. యోహాను సువార్త 17:17. సత్యము అందు వారిని ప్రతిష్ఠ చేయుము. సత్యం అంటే ఏంటండి? వాక్యమే సత్యము. అంటే వాక్యమందు ఎవరికైతే, వాక్య క్రియల యందు, వాక్యమందు ఎవరికైతే ఆసక్తి ఉన్నదో వారిని, ప్రజలను, సత్యము లేదా వాక్యమందు, వాక్య క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తను తాను మన కొరకు అర్పించుకోవడం. అంటే ఆసక్తి గల ప్రజలు మాత్రమే ఆయన తన ప్రజలుగా చేసుకుంటాడు, వారి కోసం మాత్రమే సిలువ వేయబడ్డాడు. అది మ్యాటర్. అది అందరి కోసం కాదు. నేను చెప్పడం లేదు, బైబిల్ చెప్తుంది. బైబిల్ చెప్తుంది. చెప్పండి, యేసుక్రీస్తుకి ఎంతమంది శిష్యులు? ఎంతమంది శిష్యులు? ఏమండి, ఎక్కడున్నారండి మీరు? నేను 82 మంది చూపిస్తా అంటున్నాడు చూడండి. ఇప్పుడు 9వ అధ్యాయం లూకా సువార్త మొదటి వచనం. లూకా 9:1. ఆయన తన 12 మంది పిలిచి, ఓకే అమ్మా, ఇప్పుడు 10వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి. చూసారా ఎంతమంది వీళ్ళు? 70 మంది. ఈ 12 మంది వేరు, 70 మంది వేరు. మొత్తం ఎంతమైనారు? రైట్. ఇప్పుడు యోహాను సువార్త 6వ అధ్యాయానికి రండి. 66వ వచనానికి చూడండి.
చక్కగా చదవండి. 6వ అధ్యాయము చదవండి. అందరూ తీశారు కదా, 6వ అధ్యాయం 66 తీశారు కదా. అప్పటి నుండి శిష్యులు అంటున్నాడా లేదా వాళ్ళని? ఆయన శిష్యుల్లో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను వెంబడించలేదు. 12 మంది ఏమైపోయారు? ఇందులో మైనస్ అయిపోయారు. ఆ 70 మంది మైనస్ అయిపోయారు. ఎంతమంది? 12 మంది మిగిలారు అంతే. అనేకులు వెనక తీసి ఆయనను మరి ఎప్పుడునూ వెంబడించలేదు. కంటిన్యూ చేయండి. కాబట్టి యేసు ఇప్పుడు ఎవరితో అన్నాడు? ఆయన ఈ 12 మందితో అన్నాడు. మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు అండి. అదిగో 70 మంది వేరు, 12 మంది వేరు. అంటే 12 మందిని కూడా అడగగా పేతురు ఏమన్నాడంటే, ప్రభువా ఎవని యొద్దకు వెళ్దాము? ఆయన దగ్గర ఏమున్నాయంట? అది మాటలు. అంటే వాక్యమే మనల్ని ఏం చేస్తుంది? నిత్య జీవం ఇస్తుంది. కనుక నిత్య జీవపు మాటలు గలవాడు నీవే అని ఎవరన్నారు? తర్వాత కంటిన్యూ చేయండి. చెప్పాను. అందుకు యేసు 12 ఏర్పరచుకోలేదా? మరలా మైనస్ అయిపోయాడు. మళ్ళా 11 వచ్చాడు. చెప్పండి, వీళ్ళందరి కోసం కూడా సిలువ వేయబడ్డాడు ఆయన. కానీ వీళ్ళకి ఏం లేదు. అది వాళ్ళకి డబ్బు సంపాదించిన దాని మీద ఆసక్తి ఉంది. వారికి మూటలు మూటలు డబ్బు సంపాదించి అవన్నీ తీసుకెళ్ళిపోయి పొలాలు కొనే దాని మీద ఆసక్తి ఉంది ఈయనకు. చెప్పండి, దేనిపైన ఆసక్తి ఉండాలి మనకి? మాటలపైన. నీవే నిత్య జీవపు మాటలు గలవాడివి. నీ జీవపు మాటలు కావాలి మాకి. నీ జీవపు మాటలు కావాలి మాకి. మరి నీకేం కావాలని అడిగితే యూదాకే నాకు సంచి నిండా డబ్బులు కావాలని అడుగుతాడు. నాకు డబ్బులే కావాలి. 3.5 years యేసుక్రీస్తుతో తిరిగినా గ్రహించని వ్యక్తిత్వం. అది మ్యాటర్. అంటే ఎవరి కోసం ఆయన చనిపోయారు అనంటే ఆసక్తి గల వారి కొరకు, ఆయత్తు పడుచున్న ప్రజలను అన్నటువంటి ఫస్ట్ మనం చదివిన వచనం. ఆయత్తు పడిన ప్రజలను సిద్ధం చేయడానికి వచ్చాడు బాప్తిస్మం ఇచ్చే యోహాను. ప్రభు వైపు తిప్పడానికి, యేసు వైపు తిప్పడానికి. ఆసక్తి ఉంటే కానీ నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఆసక్తి ఉంటే కానీ నీకు ఈ బైబిల్ సరిగా అర్థం కాదు. ఆసక్తి లేకపోవడం వల్లే బైబిల్ని ఈరోజు వెళ్ళి ఏం చేస్తున్నారంటే ఏదో ఒకటి తీసుకుంటున్నారు, ఏదో కథ చెప్తున్నారు. మత్తయి సువార్తలో కథ, కీర్తనలో కథ, ఆది కాండంలో కథ. అలా బైబిల్ బోధించకూడదు. బైబిల్లో ఏదైతే ఉందో దాన్నే బోధించాలి. అందుకే ఇంతలో బైబిల్ని మనకు రాయించి పెట్టాడు. ఆసక్తి సత్యమందు నీకు ఆసక్తి ఉందా, వాక్యమందు నీకు ఆసక్తి ఉందా, అప్పుడు మాత్రమే నువ్వు వాక్యాన్ని నేర్చుకోగలవు. తీతుకు రాసిన పత్రిక 2:14 చదువుకున్నారు కదా. సత్యాసక్తి అంటే వాక్యం పట్ల ఆసక్తి గల వారిని సిద్ధం చేసి పవిత్రపరిచి తన కొరకు వారి సొత్తుగా చేసుకున్నాడు ఆయన. వారు మాత్రమే సొత్తుగా మారుతారు. ఇకపోతే పట్టుదల ఉండాలి. నెంబర్ 2 ఏంటి? పట్టుదల. ఉడుంపట్టు పట్టుకుంటే వదలకూడదు. దేవుని విషయములో, బైబిల్ విషయములో, వాక్య విషయములో పట్టుదల ఉండాలి. ఆసక్తి మొదటిదైతే పట్టుదల. చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 3వ వచనం. అందరికీ మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం 3వ వచనం. ఇప్పుడు సమూయేలు గారు ఏం చెప్తున్నారు చూడండి. సమూయేలు ఇశ్రాయేలీయుల అందరితో అంట ఇట్లా నేను
చూడండి బాగా, దేవుని పట్ల ఎలాంటి ఆసక్తి ఉండాలో, ఎలాంటి పట్టుదల ఉండాలో. పూర్ణ హృదయంతో యెహోవా యొద్దకు మీరు మల్లు కొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి ఏం కలిగి, ఊరికే రావడం కాదండి దేవుడి దగ్గరికి, పట్టుదల కలిగి రావాలి. పాట పాడమంటే హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ నీకే ఇచ్చేదం దేవా అని నోటితో పాడతాడు. హృదయమేమో చికెన్ ఇంట్లో పెట్టేసాను పిల్లలకి తింటాయేమో, తొందరగా ఇస్తాడో లేదో ఈ పాస్టర్. ఎంతసేపు చెప్తాడు అప్పుడు, గంటలు గంటలు. వచ్చేదో ఒక ఆదివారం, అది 2 గంటల సేపు కూర్చుంటాడు. నువ్వు ఎప్పుడు మారేది అంటే తెలుసుకోవాలన్నవాడు ఎంత తొందరగా వదిలేసాడే అనుకుంటాడు. ఆసక్తి గలవాడు ఎట్లుంటాడు తెలుసా, అప్పుడే వదిలేసారా. మేము నేర్చుకుంటున్న కాలంలో నుండి 20 ఏళ్ళ క్రితం ప్రకటన గ్రంథం అన్నాడు అంటే ఏం చెప్తాడోనని ప్రకటన గ్రంథం తెరవండి అన్నారనుకోండి బోధకులు, టీచర్స్. అక్కడ ఏం చెప్తాడో అదొక పెద్ద మర్మం కదా ప్రకటన గ్రంథం అంటే. అది అనగానే ఒక లడ్డు లాంటిది అనమాట. ఆ స్పెషల్, ఆ పేరు చెప్పగానే ఆయన నోట్లో నుంచి ఏం చెప్తాడో అని స్పెషల్గా రాసుకోవడానికి రెడీ ఉండేవాళ్ళం. ప్రకటన గ్రంథం అని ఆ నోట్లోంచి వస్తే చాలు, అబ్బా ఒక్క వాక్యం తెలుసుకున్నా చాలు కదా నాయన ఆ 22 అధ్యాయాల్లో అన్నంత ఆసక్తి ఉండేది. కనీసం ఒక గంట సేపు చెప్పే దాంట్లో ప్రకటన గ్రంథం అని ఒకసారి అంటాడేమో, అందులో ఒక వాక్యమన్నా చెబుతాడేమో. ఆ రోజు ప్రకటన గ్రంథం అని ఒక వాక్యం చెప్పాడంటే పండగే మాకు. ఇంకా ఆ రోజు బిర్యానీ. అంత ఆసక్తి ఉండాలి, అంత ఆసక్తి. బైబిల్ తెరవడానికి కొంతమందికి బరువు, చదవడానికి కొంతమందికి బరువు. అలా ఉండకూడదండి. అలా ఉంటే సత్యం ఎప్పటికి మన దగ్గరికి రాదు. ఎందుకంటే దేవుడికి నీ హృదయము, ఇక్కడ చూడండి తెలుసో లేదు, ఇక్కడ చూడండి 3వ వచనంలో, సమూయేలు ఇశ్రాయేలు అందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో, ఏ హృదయంతో అంటే కొంచెం కూడా 99.9% ఏమాత్రం చాలు, ఇంక 1% దేవునికి ఇవ్వకపోయినా పర్లేదు కాదు, 100% నీవు వాక్యం పైనే, నీ దేవుని పైనే పెట్టాలి నీ హృదయాన్ని. పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు మీరు మల్లుకొనిన ఎడల అన్య దేవతలను అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించుడి, అప్పుడు ఆయన ఫిలిష్తీయుల చేతిలో నుండి మిమ్ములను విడిపించును. అంటే ఏదైనా సరే పట్టుదల కలిగి నువ్వు దేవుని పట్ల ఉంటేనే నీ కార్యం సఫలమవుతుంది. అది మ్యాటర్. నీ కార్యం కావాలి అంటే పూర్ణ హృదయముతో పట్టుదల కలిగి నువ్వు దేవుని దగ్గరికి వస్తేనే అప్పుడే దేవుడు ఏం చేస్తాడు, నీకు అన్నీ కూడా రివీల్ చేస్తాడు. అది ఇంకొంచెం సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం. మనం ఇంకా బేసిక్సే చూసుకుంటున్నాం. 4 సామెతలు తీశారు అందరూ, వెరీ గుడ్. ఆయన నాకు బోధించుచు నాతో ఇట్లా నేను నీ హృదయము అన్నాడు. చూడండి ఏమిట్లా, ఎక్కడ ఉండాలి పట్టుదల? హృదయంలో ఉండాలి. ఆ హృదయంలో ఉంటే ఎక్కడికైనా పారిపోతావు. మనసులో ఉంటే మార్గం అంటారు, మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటారు కదా. ఎక్కడికైనా పోతావు, ఎక్కడికైనా పోతావు. నీ హృదయము పట్టుదలతో నా మాటలను పట్టుకోవడం నిమ్ము. ఎలా పట్టుకోవాలంటే హృదయంతో, నీ హృదయము పట్టుదలతో పట్టుకోవాలంటే ఆయన వాక్యాన్ని. అంత పట్టుదల ఉండాలా. వాక్యము హృదయంతో పట్టుకునేటట్టుగా ఉండాలా. చెవులో పట్టుకుని చెవులో వదలకూడదు. హృదయముతో ఆలోచించాలా, మనస్సుతో పట్టుకోవాలి వాక్యాన్ని, పట్టుదలతో పట్టుకోవాలి వాక్యాన్ని. అట్లా వస్తూ ఉంటే అట్లా పట్టుకునేస్తారా వాక్యాన్ని. పట్టుదలతో నీ హృదయముతో పట్టుకో, పట్టుదల కలిగి నీ హృదయంతో పట్టుకో అన్నాడు. చూడండి అప్పుడే ఆ మాటల యొక్క విలువ, దాని అర్థం మనం తెలుసుకోగలుగుతాం.
రోమిలికి రాసిన పత్రిక ప్రార్థన యందు కూడా ఎలా ఉండమన్నాడు చూడండి. 12వ అధ్యాయం 12వ వచనము. రోమిలికి రాసిన పత్రిక 12:12. ఆ 12 కదమ్మా, వెరీ గుడ్ అమ్మా. ప్రార్థన యందు కూడా ఎలా ఉండాలా? పట్టుదల కలిగి ఉండాలా. దేవుని వైపు మన హృదయాన్ని ఇవ్వటము పట్టుదల కలిగి, వాక్యాన్ని వినటము పట్టుదల కలిగి, ప్రార్థనలో కూడా పట్టుదల కలిగి ఉండాలి. పట్టుదలతో ఎవరికి పట్టుదల ఉంటుందో, ఎవరికి ఆసక్తి ఉంటుందో వారు ఖచ్చితంగా సత్యాన్ని గ్రహించడానికి అవకాశం ఉంటుంది. వెరీ గుడ్. ఇంకా నాకు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉంది కనుక నేను ముందుకు పోతాను. ఇంకా బైబిల్ని కాలాన్ని బట్టి చదవాలి. బైబిల్ ఎప్పటికి కూడా కాలాన్ని బట్టి చదవాలి. దేన్ని బట్టి? బైబిల్ కాలములను బట్టి చదవాలి. ఈ 66 పుస్తకాలు రాయడానికి ఎంత సమయం పట్టింది చెప్పగలరు ఎవరైనా? ఈ 66 పుస్తకాలు రాయటానికి ఎంత సమయం పట్టింది, ఎంత కాలం పట్టింది? ఎంతకాలం పట్టిందండి? మొట్టమొదటి మానవుడు ఎవరు? ఆదాము. వెరీ గుడ్. నెక్స్ట్ మనం హైలైట్గా ఎవరిని తీసుకోవచ్చు? నోవాహు. తర్వాత ఎవరిని తీసుకోవచ్చు? అబ్రహాము. తర్వాత ఎవరిని తీసుకోవచ్చు? మోషే. ఓకేనండి. తర్వాత ఎవరిని తీసుకోవచ్చు? దావీదు. ఓకే. చెరలోకి పోయినప్పుడు దానియేలు, అంతే కదండి. చివరిగా మలాకి. తర్వాత క్రీస్తు. ఇప్పుడు ఈ కాలాన్ని ఎలా మనం ఇక్కడి నుంచి ఇక్కడికి కాలం ఎలా తీసుకుంటాం? టోటల్గా పై నుంచి కింద వరకు 4000 సంవత్సరాలు దాదాపుగా. ఎన్ని వేల సంవత్సరాలు? 4000 సంవత్సరాలండి. ఆదాము మొదలుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారి వరకు. ఈయన మొదటి చెప్పండి, ఫినిష్ చేయండి, ఫిల్లింగ్ చేయండి. ఆదాము. ఈయనెవరు? రెండవ ఆదాం కాదండి, మూడో ఆదాం ఉంటాడు అప్పుడు. అంతే కదా, 2 నెలలు 3 ఉంటాడు మరి. ఓకే. మొదటి ఆదాము, కడపటి ఆదాము. రైట్. ఇక్కడ ఆదాము మొదలుకొని నోవా వరకు 1652 సంవత్సరాలు ఏమొస్తుంది దరిదాపుగా, నియర్. ఇక్కడికి దరిదాపులుగా 2000 సంవత్సరాలు. ఇక్కడికి మనము ఇక్కడి నుంచి ఇక్కడికి 1400 సంవత్సరాలు యేసుక్రీస్తు వారికి. ఎంత? 1400. ఇప్పుడు 1400 దీంట్లో కలపాలి. ఎన్ని కలపాలా? మోషే కాలం నుంచి 2000 ఎంత అవుతుంది? 3400. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? ఇంకా 2600 సంవత్సరాలు. అంతే కదా, 14 కలపాలి దీంట్లో. సరిపోయింది కదా. ఇంకా 1400 సంవత్సరాలు ఇవన్నీ. ఓకే. దావీదు యేసుక్రీస్తు కాలానికి కరెక్ట్గా 1000లో ఉన్నాడు. ఎక్కడున్నాడు? 1000. దానియేలు, నేను దీన్ని వేసాను మీకు, ఇది తర్వాత కింద కూడా వేస్తాను, ఇది కూడా వేసేస్తాను. దానియేలు 600లో ఉన్నాడు. మలాకి 400లో ఉన్నాడు. ఓకేనండి. ఇది పిక్చర్.
అంటే ఎవరు ఏ కాలంలో నివసించారన్న విషయమో పూర్తిగా మనకు అర్థమవుతుంది. ఇప్పుడు గ్రంథం అనేది ఎప్పుడు వచ్చింది? మోషే 5 పుస్తకాలు వచ్చాయి కదా, దాన్ని మనము ధర్మశాస్త్రము అనే పిలుస్తాం. ఆ తర్వాత పుస్తకాలు 34 మొత్తం, అంటే ఆయన దాంతో కలిపితే మొత్తం టోటల్ 39 పుస్తకాలు. ఎన్ని సంవత్సరాలు రాయబడ్డాయి? 1400 సంవత్సరాల్లో. ఇప్పుడు క్రొత్త నిబంధన క్రీస్తు శాస్త్రం అందాం. క్రీస్తు నిబంధన ఎప్పుడొచ్చింది? ఎన్ని వచ్చాయి? ఎన్ని పుస్తకాలు? 27. ఎన్ని సంవత్సరాలు రాయబడింది దాదాపుగా? చెప్పండి. దరిదాపులుగా ఒక 40 సంవత్సరాలు రాయబడింది. ఎంత? 40 years. అంటే దరిదాపులుగా 1400-1500 సంవత్సరాల కాలంలో టోటల్ 66 పుస్తకాలు రాయబడ్డాయి. 1500 సంవత్సరాలు వేసుకుందాం దరిదాపుగా. అంటే ఈ 2 పుస్తకాలు రాయబడ్డానికి 1500 సంవత్సరాలు ప్రకటన గ్రంథంతో కంప్లీట్ అయిపోయింది. ఇది పుస్తకాలు రాయబడిన కాల పట్టిక. మనకు ఖచ్చితంగా కాలం అనేది తెలియాలి. మనం చదువుతున్నది అది దావీదు కాలంలోదా, మోషే కాలంలోదా, అబ్రహాం కాలంలోదా, దానియేలు కాలంలోదా, మలాకి కాలంలోదా అని మనకి కాలాల యొక్క విధానము వరుస, లేదా బైబిల్లో కూడా మనం పుస్తకం ఎప్పుడు ఏది రాయబడింది అనేది కూడా మనకు తెలిసి అవగాహన ఉంటేనే సరిగ్గా మనం అర్థం చేసుకోగలం. కనుక కాలములు తెలుసుకోవాలి. కాలములు తెలుసుకోవాలా? అది బైబిల్లోనే ఉంది. నేను బైబిల్లో నుంచే కాలాల కోసం మీకు చెప్పిస్తాను. ఇప్పుడు ఈరోజు ఈ పాఠము ఇంతటితో ముగిస్తుంది. ఇక చూడండి, జాగ్రత్తగా లేఖనాలు చూడండి, చాలా జాగ్రత్తగా మీరు లేఖనాలు చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక, మన ఫౌండేషన్ వేసుకుంటూ బేసిక్స్తో పోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం చదవండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనే సందర్భాన్ని అక్కడ మీరు అప్లై చేస్తూ చదవాలి. ఓకేనా ప్రశాంత్? మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమను గూర్చి ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ చూసారా ఏమని చెప్తున్నాడు పేతురు గారు? పేతురు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో ఈ పేతురు పత్రిక రాయబడిన దాదాపుగా 64. ఎప్పుడు? AD 64లో రాయబడింది. అంటే క్రీస్తు వారు వచ్చిన తర్వాత. ఇదంతా అపోస్తల కాలం 64. ఇక్కడ నుంచి ఇది AD 30 యేసుక్రీస్తు వారు సిలువ వేయబడింది. యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకున్నది 26 లేదా 27 AD. ఇదంతా BC. ఇప్పుడు 64లో క్రీస్తు శకం 64లో పేతురు 1:10లో ఇప్పుడు చదువు ఆ మాట, లాస్ట్ మాట, కాలం కోసం మాట్లాడేటండి. అదిగో పరిశుద్ధాత్మ ఏ కాలమును చూసారా, ఏ కాలమును ఎట్టి కాలమును సూచిస్తున్నట్టండి. సూచన అంటే గుర్తు లేదా గుర్తు.
లేదా సైన్, ఇంగ్లీష్లో సైన్ అంటారు, సైన్ బోర్డ్ అంటాం కదా మనము, అలాగా గురుతు, సూచన. అంటే కాలములను పరిశుద్ధాత్మ సూచిస్తుంది. పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా, ఈ పాత నిబంధన ప్రవక్తలందరూ కూడా యేసుక్రీస్తు కోసం ప్రవచించారంట. ఆ ప్రవచించినప్పుడు పరిశుద్ధాత్మ వాళ్ళల్లో ఉండి ఏ కాలము ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో అది వారు ఏం చేశారంట, పరిశోధించిరి. ఏం చేశారు? పరిశోధించిరి. పరిశోధన, ఐ మీన్ ఎగ్జామినేషన్, టెస్టింగ్, ఐ మీన్ ఎగ్జామినేషన్ చేశారు వాళ్ళు. పరిశోధించారు. రక్తము మనం ల్యాబ్లో ఇస్తే దాంట్లో టైఫాయిడ్ ఉందా, షుగర్ ఉందా, లేకపోతే దాంట్లో డెంగ్యూ ఉందా, ప్లేట్లెట్స్ ఉన్నాయి లేదా, ఎన్ని రోగాలు చెప్తారో రక్తం తీసుకొని పరిశోధనశాలలో ఇస్తే. అదేవిధంగా పరిశుద్ధాత్మ కాలాలను పరిశోధించమని ప్రవక్తలకు నేర్పించింది. అంటే కాలాలను మనం కూడా పరిశోధన చేయాలన్నమాట, గురుతులను గుర్తుపట్టాలన్నమాట, సూచనలు గుర్తుపట్టాలన్నమాట. సార్ ఈ సైన్ రోడ్లో బోర్డు వేసి ఉంటాడు. ఇట్లా బోర్డు వేసి ఇక్కడ ముందర ఒక బ్రిడ్జి కడుతున్నారు, ఇట్లా లెఫ్ట్కి తీసుకుని పో అని వాడు గుర్తేసి ఉంటాడు. కీప్ లెఫ్ట్ అని ఉంటాడు. నువ్వు అలా రోడ్డు మీద ఏదో వేస్తే నేను చూస్తానా, నేను నువ్వు తిప్పమంటే నేను అట్లా తిప్పుతానా, నేను చక్కకి వెళ్ళిపోతాను. నువ్వు ఊరి మీద పోయినావు అనుకో, అవతలు ఉంటామా లేకపోతే లోపల ఉంటామా? కడ్డీలే పైకి ఎచ్చుంటాయి ఇట్లా అన్నీ, అవన్నీ మనలో గుచ్చుకొని చచ్చిపోయి ఉంటాం. కనుక సైన్ బోర్డ్స్, స్పీడ్ బ్రేకర్ ఉంది జాగ్రత్త, స్కూల్ ఉంది జాగ్రత్త, బ్రిడ్జ్ ఉంది జాగ్రత్త, అక్కడ సింగిల్ వెహికల్ మాత్రమే వెళుతుంది, న్యారో రోడ్ అంటాడు అక్కడ. అవన్నీ మనం సైన్ బోర్డు దరిదాపులుగా 100 మీటర్లకు ముందే, ఒక ఫర్లాంగ్ ముందే సైన్ బోర్డు ఇస్తాడు. దాన్ని గురుతు, సూచన అంటారు. దాన్ని బట్టి నెక్స్ట్ వచ్చేది ఏంటో మనకి సైన్ బోర్డు తెలియజేయడం వల్ల కొన్ని చోట్ల ఇట్లా ఉంటుంది రోడ్డు, ఇలా చూపిస్తాడు అంటే ఇలా ఉంది జాగ్రత్త. కొన్ని చోట్ల ఇలా చూపిస్తాడు, ఇలా ఉంది జాగ్రత్త. కొన్ని చోట్ల ఇట్లా చూపిస్తాడు. ఈ సైన్ బోర్డును చూసి 100 మీటర్ల తర్వాత ఏం జరగబోతుందో నువ్వు తెలుసుకునేలాగా ఈ బైబిల్ కూడా రాయబడింది. దట్ ఈస్ ద బైబిల్ వే. ఇది తెలుసుకోలేకపోతే చాలా ఇబ్బంది అవుతుంది. బైబిల్ ఈజ్ ద సైన్ బోర్డ్. సైన్ బోర్డ్, రైట్. మళ్ళీ చూద్దాం 10th వర్స్. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమను గూర్చియు వాటి తర్వాత కలగబోయే మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెను. అంటే పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాల్లో ఏమున్నాయి? సైన్ బోర్డ్. ప్రతి పుస్తకం కూడా ఒక సైన్ బోర్డ్, గుర్తులు చూపిస్తున్నాయి. ఆయన ఎలా వస్తాడు, ఎలా మరణిస్తాడు, ఎలా బోధిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఉపమానాలతో మాట్లాడతాడు. ఆయన సైన్ బోర్డ్. ఆయన ఉపమానం లేకుండా ఏది మాట్లాడు అని కీర్తన గ్రంథంలో రాయబడింది. అలాగే మాట్లాడాడు. ఆయన వస్తే గాడిద మీద ఎక్కుతాడు, గాడిద పిల్ల మీద ఎక్కుతాడు. జకర్యా గ్రంథంలో రాయబడింది, సైన్ బోర్డ్. ఆయన వస్తే సిలువ వేయబడతాడు. ఆల్రెడీ కీర్తన గ్రంథంలో రాయబడింది, సిలువ వేయబడతాడు. ఆయన నా వంటి ఒక ప్రవక్తలా ప్రవర్తిస్తాడు. ఆల్రెడీ ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో రాయబడింది. అంటే 39 పుస్తకాల్లో ప్రవక్తలందరూ కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణతో యేసుక్రీస్తు వారి యొక్క 3.5 సంవత్సరాల గుర్తు లేదా 33.5 సంవత్సరాల ఆయన జీవన విధానము కన్యగర్భంలో పుడతాడు. మీకా 5:2 రాయబడింది, అలాగే పుట్టాడు. బెత్లెహేములో పుడతాడు, సైన్ బోర్డ్, అలాగే పుట్టాడు. ఆయన
ఎలాగ జీవిస్తాడో, ఎలాగ బ్రతుకుతాడో, ఎలా మరణిస్తాడో, ఎలా తిరిగి లేస్తాడో, ఎలా పరలోకానికి వెళ్తాడో, ఎక్కడ కూర్చుంటాడో పరలోకంలో కుడిపార్శ్వమున 110వ కీర్తన 1వ వచనంలో రాయబడింది, ప్రభు నా ప్రభుతో చెప్పిన నా కుడిపార్శ్వమును కూర్చోండమని. అవన్నీ కూడా మొత్తము టోటల్ ఓల్డ్ టెస్టిమెంట్లో యేసుక్రీస్తు జననం మొదలుకొని, యేసుక్రీస్తు పునరుద్ధానం మొదలుకొని, యేసుక్రీస్తు వారు పరలోకమందు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండగా మొదలుకొని, యేసుక్రీస్తు వారు రెండవ రాకడ కూడా ప్రతి కాలమును ఓల్డ్ టెస్టిమెంట్లోనే రాసేసాడు. న్యూ టెస్టిమెంట్ వరకు వద్దు మనకి, ఓల్డ్ టెస్టిమెంట్లోనే ఉన్నాయన్నీ. అవన్నీ కూడా కాలాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి. కాలాన్ని బట్టి నువ్వు తెలుసుకోవాలి. ఈ కాలం బట్టి తెలుసుకున్నవాడే సత్యాన్ని కరెక్ట్గా పట్టుకోగలడు. ఇది చాలా ఇంపార్టెంట్. రైట్, ముందుకు పోదాం. ఇప్పుడు యేసుక్రీస్తు నోటలో నుంచి వచ్చిన ఒక మాట మీకు చూపిస్తా. 16 మత్తయి సువార్త 16 మొదటి వచనం. అప్పుడు పరిసయ్యులను సద్దుకయ్యులను వచ్చి, చూసారా యేసుక్రీస్తుని ఏం చేస్తున్నారు? శోధించుటకు ఆకాశము నుండి ఒక సూచన క్రియను తమకు చూపమని ఆయనను అడగగా. ఎందుకు అడిగారు వీళ్ళు? వాళ్ళ పితరులు మోషేను అదే అడిగారు, అంతేనా? మోషే ప్రవక్తను అదే అడిగారు, నువ్వు నిజంగా దేవుడు పంపించిన వాడివేనా? అప్పుడే అన్నాడు కదా మోషే, నన్ను దేవుడు పంపించాడు అంటే వాళ్ళు నమ్మరు అంటే, ఈ కర్ర కిందకి, తర్వాత పాముగా అవుతుంది, తర్వాత దాన్ని పట్టుకో కర్రగా అవుతుంది, మరలా చెయ్యి లోపల పెట్టుకో బయటిది కుష్టిగా మారింది, మరలా చెయ్యి లోపల పెట్టుకో మరలా మామూలుగా మారింది, అదిగో నీళ్లు కొంచెం నోట్లో వేసుకో, నేల మీద ఉమ్మి రక్తంగా అయింది, ఇప్పుడు పో. ఈ సూచనలు బట్టి నువ్వు దేవుడు పంపిన ప్రవక్తవని వాళ్ళు తెలుసుకుంటారు. పోయాడు. అది వారి పరంపర్య, ఆచారం, లేకపోతే వాళ్ళ యొక్క ఏమంటారు దాన్ని, వారికి ఉన్న జాతి. చెప్పాను కదా ఇంతకుముందు, మనము ఎవరినైతే చూస్తున్నామో వాళ్ళకున్న ఆ ఆచారాలు, వారి పద్ధతులు, వారి జీవన ఉపాధి, వారి యొక్క విధానము, వారు పండగలు, తర్వాత వాళ్ళ జాతిలో జరిగే విషయాలు మనకేం కావాలంటే అవగతం అవ్వాలా, అర్థం అవ్వాలా, వాటిని మనం గమనించాలా. ఇప్పుడు లంబాడీలు ఉంటారు, వాళ్ళ పెళ్లి విధానం వేరు ఉంటుంది, వారు బట్టలు వేసుకునే విధానం వేరు ఉంటుంది, వాళ్ళ మాట తీరు వేరు ఉంటుంది, వాళ్ళ తిండి వేరు ఉంటుంది, లంబాడీస్. అట్లనే ఇశ్రాయేలీలు అనగా ఈ జాతికి ఒక పద్ధతి ఉంటుంది, ఈ జాతి యొక్క విధానం వేరు ఉంటుంది. దాని అంతటిని కూడా మనము గమనించాలి, తెలుసుకోవాలి. ఇది అన్యులు కాదు, ఇజ్రాయేల్ మధ్య జరిగిన విషయాలు. ఈ 66 పుస్తకాలు ఇజ్రాయేల్ మధ్య జరిగిన విషయాలు. రైట్, ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి, దానికి సమాధానంగా 2వ వచనం 16:2, సాయంకాలమున మీరు ఆకాశం ఎర్రగా ఉన్నది కనుక, అంటే ఆకాశం ఎర్రగా ఉంటే సూచన కదా, ఏమిటికి సూచన? వర్షం వస్తుంది నేను అర్థం, సూచన. వర్షము, ఆకాశం ఎర్రగా ఉంటే కురియదనియు, ఉదయమున ఎర్రగాను మబ్బుగా ఉన్నది కనుక నేడు గాలివాన వచ్చుననియు. అంటే మీరు ఆకాశ వైఖరి వివేచింపనిరుగుదురు కానీ, అదిగో వేసాడు ఇక్కడ, ఈ కాలముల సూచనలను వివేచింపలేరు అనేసాడు. అంటే కాలాలు తెలియకపోతే మనం క్రీస్తునే అర్థం చేసుకోలేకపో, కాలమును ఎరగకపోతే క్రీస్తు గ్రంథమును బైబిల్ని అర్థం చేసుకోలేము. ఏసై చెప్పేశాడు డైరెక్ట్ వాళ్ళతో, అందుకే కదా సిలువేశారు ఏసైను. ఈ కాలములను సూచనలను మీరు వివేచింపలేరు అనేసాడు వాళ్ళతో. మీరు ఆకాశ వైఖరిని చూసి ఎర్రగా ఉంటే వర్షం రాదని చెప్తారు, ఎందుకంటే ఆ వైఖరిని బట్టి వర్షం రాదని మనకు అర్థమైపోతుంది. మబ్బులుగా ఉండి ఎర్రగా ఉంటే ఏమొస్తుంది? అప్పుడు వర్షం వస్తుంది, చల్లని గాలి వీస్తూ ఉంది, ఇక వర్షం వస్తుందని మనకు సూచన, అది సైన్. అలాగే దీనికి కూడా నాకు కూడా అంటే యేసుక్రీస్తు వారికి కూడా కాలాలు ఉన్నాయి, సమయాలు ఉన్నాయి. వీటిని మీరు ఏం చేసుకోలేకపోతున్నారు? అది అంటే కాలాలు వివేచించాలా?
కాలాలు సూచనలు తెలుసుకోవాలా అంటే బైబిల్ చదివే విద్యార్థికి కాలాలు సూచనలు ఖచ్చితంగా తెలియాలి. కాలాలు తెలియకపోతే, వాటి సూచనలు తెలియకపోతే బైబిల్ విద్యార్థిగా సంపూర్ణుడు కాలేవు. నంబర్ 2. నంబర్ 3 వెళ్ళిపోదాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. నాకు సమయం కొంచెమే ఉంది, రెఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి. 13వ అధ్యాయం 11వ వచనం. 13వ అధ్యాయం 11వ వచనం. చూసారమ్మా ఏమంటుంది బైబిల్? 13వ అధ్యాయం 11వ వచనంలో మీరు, పౌలు గారు రోమీలతో మాట్లాడుతున్నాడు. మీరు కాలమును ఎరిగి, అంటే కాలాన్ని ఎరగాల, కాలాన్ని ఎరిగి అంటున్నాడు, తెలుసుకోవాలి అంటున్నాడు. పౌలు అంటున్నాడు ఈ మాట, మీరు కాలాన్ని తెలుసుకోవాలి, కాలమును ఎరగాలి, నిద్ర మేలుకొనే వేళ అయ్యింది అని మీరు ఎరగాలి అంటున్నాడు. చూడండి, అంటే కాలమును తెలుసుకోవాలి. మనకు బైబిల్ పండితులు, యేసుక్రీస్తు వారు, బైబిల్లో ఉన్న ప్రవక్తలు అందరూ నేర్పుతున్న మాటలు ఇవి. గలతీ పత్రిక 4వ అధ్యాయం, గలతీ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఎప్పుడు పంపాడు? ఏ కాలం పరిపూర్ణమైనప్పుడు? ఇది మీరు తెలుసుకుంటారు, భవిష్యత్తులో తెలుసుకుంటారు నిదానంగా. కాలం పరిపూర్ణమైనప్పుడు, కాలం అవసరమా అంటే కాలం పరిపూర్ణమైనప్పుడే పంపాలా యేసుక్రీస్తుని? కాలం పరిపూర్ణమైనప్పుడే యేసుక్రీస్తుని పంపాలా? ఏంటి కాలంతో ఏం సంబంధం అండి ఆయనకు? దేవునికి కాలంతో సంబంధం ఉంది. దేవుని బిడ్డలైన మీకు నాకు కాలంతో సంబంధం కావాలి, ఉండాలి కూడా. కాలం ఎరగకపోతే బైబిల్ని కలిపి చెరిపేస్తారు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు యేసుక్రీస్తు వారిని, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 8వ వచనం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం. కాలం సంపూర్ణమైనప్పుడు, అదిగో కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన విషయాలు ఉన్నాయంటే కొన్ని. కాలం సంపూర్ణమైనప్పుడు జరగవలసిన విషయాలు ఉన్నాయంటే కొన్ని. అది కాలం సంపూర్ణమైనప్పుడు జరగాలి అవి. ఇక పోదాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 15వ వచనం. ఒకటి 15 ఏమని రాయబడిందమ్మా? అదిగో కాలం సంపూర్ణమై ఉన్నది. అది ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నారు అక్కడ? నేను చెప్పాను కదా, ఎవరు, ఏమిటి, ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఎందుకు అనే ఈ 6 సూత్రాలు, 6 W's ఇవి ఖచ్చితంగా వాడాలా. ప్రతి మాట చదివేటప్పుడు ఎవరు చెప్తున్నారు, ఎవరితో చెప్తున్నారు అన్న విషయం ఖచ్చితంగా మీరు అక్కడ ఖచ్చితంగా దాన్ని అక్కడ ఒత్తాల. చదవండి ఇప్పుడు. కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుని రాజ్యము. అది ఎవరు మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తు వారు. యోహాను చెరపట్టబడిన తర్వాత యేసు. అది ఓకేనా? కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలియాకు వచ్చాడు యేసుక్రీస్తు వారు. అంటే ఇప్పుడు కాలం సంపూర్ణమై ఉన్నదని ఎవరు ప్రకటిస్తున్నారు? గలిలియాలో యేసుక్రీస్తు ప్రకటిస్తున్నారు. ఇది మ్యాటర్. అంటే కాలం సంపూర్ణత మనకు తెలియాలా? కాలం కోసం అవసరమా అంటే కాలం కోసం అవసరం అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. 5వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, అదిగో ఆ కాలమును గూర్చి, ఆ సమయములను గూర్చి, అంటే మీకు ఆ కాలాలేంటో ఆ సమయాలేంటో మీకు తెలుసా? ఇది తెస్సలోనికలో ఉన్న వారికి పౌలు గారు చెప్పినప్పుడు వాళ్ళకు తెలుసు. అది మ్యాటర్. మనకు తెలియదు ఇంకా. అంటే కాలాలు సమయాలను మనం తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. తెస్సలోనికలో ఉన్న వాళ్ళు తెలుసుకున్నారు, మరి మనం కూడా సంఘమే కదా.
మనము తెలుసుకోవాలి. ఇంకా పోదాం. లేవేకాండం 23వ అధ్యాయం 2-4 వచనాలు చదవండి. మీరు వేగంగా చదివితే నాకు ఇంకా 20 రెఫరెన్స్లు ఉన్నాయి. 23వ అధ్యాయము 2వ వచనం, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, అదిగో యెహోవా నియామక కాలములు, అదిగో కాలాలు ఉన్నాయంటండి, దేవుడు నియమించిన కాలాలు ఉన్నాయంట. ఈ కాలముల యందు మీరు పరిశుద్ధ సంఘముగా కూడుకొనవలెను అన్నాడు. ఇవ్వండి, నా నియామక కాలములు ఇవి. ఇప్పుడు 4వ వచనం, ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు. అంటే నియామక కాలాలు దేవుడే నియమించాడు. ఇవన్నీ భవిష్యత్తులో ఒక్కొక్కటి మనం విడదీసి తీసుకుంటాం. ఇప్పుడు జస్ట్ మనం అంతా కూడా రా మెటీరియల్గా తీసుకుంటున్నాం అంతా, మళ్ళీ తర్వాత ఫిల్టర్ చేస్తాం. ఇప్పుడు అంతా కూడా ఒక ముద్దగా తీసుకుంటున్నాం, తర్వాత అంతటిని పగలు కొట్టేస్తాం. రైట్, ముందుకు పోదాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 7వ వచనం. ఫాస్ట్. మత్తయి సువార్త 2వ అధ్యాయం 7వ వచనం. అంతటా హేరోదు ఆ జ్ఞానుల రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత, అది ఆ కాలం తెలుసుకున్నాడు కనుక యేసుక్రీస్తు 2 ఏళ్ళు ఉంటాయని చెప్పేసి ఆ 2 ఏళ్ళలో పిల్లలందరినీ చంపేశాడు. అంటే కాలం తెలుసుకోవాలి. ఇంకా అందులోనే 16వ వచనం కూడా చదవండి. 2:16, ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకొనిన కాలమును బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతములో 2 సంవత్సరముల పిల్లల్ని మొదలుకొని మగపిల్లలందరినీ వధించెను. కాలమును బట్టి అంటే కాలాలను పరిశోధన చేయాలి. కాలం పట్టుకుంటేనే నీకు బైబిల్ అర్థమవుతుంది. ఎట్లా పడితే అట్లా బైబిల్ చదివితే అర్థం కాదు. ఇంకా ముందుకు పోదాం. 8వ అధ్యాయము మత్తయి సువార్త 29వ వచనం. నెవిల్, ఇది నీకు ఉపయోగపడుతుంది. మనం మాట్లాడుకున్నాం కదా రాత్రి. 8:29, వారు ఇదిగో దేవుని కుమారుడా. ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నారు? దయ్యాలు యేసుక్రీస్తు మాట్లాడుతున్నాయి. దయ్యాలు, వారు అంటే దయ్యాలు యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాయి? నీవు దేవుని కుమారుడవు, నీతో మాకేమి, కాలం రాకమునుపే మమ్మను బాధించుటకు ఇక్కడికి వచ్చితివా అని కేకలు వేశారు. కాలం రాకమునుపే, దానికి కూడా కాలం ఉందా? అంటే దయ్యాలకు కూడా కాలం తెలుసు. దయ్యాలకు కూడా కాలం ఉంది. దయ్యాలకు కాలం తెలుసు, యేసుక్రీస్తు కాలం తెలుసు, మనకు కాలం తెలియదు. కాలం కోసం అస్సలు పట్టించుకోం. ఒక ఆయన ఎవరో కనేకల్లో నా వాక్యం విన్నాడట. గిద్దని చెప్తే ఏమంటే ఆయన ఎప్పుడు క్రీస్తు పూర్వం అంటాడు, క్రీస్తు శకం అంటాడు, ఆ కాలం అంటాడు, ఈ కాలం అంటాడు. కాలాలు ఎవరికి అవసరం అండి? ఏదో బైబిల్ దేవుని దగ్గరికి పోయినామో వచ్చినామా, అంతకన్నా ఏం అవసరం లేదు కదా. ఈ కాలాలు లేదు ఎందుకు? చూసారా, ఎన్నో బర్త్డే అంటాడు, 5వ బర్త్డే అంటాడు, దాని మీద రాసుకుని వస్తాడు మళ్ళా 5th బర్త్డే అని కేక్ మీద. ఎందుకు రాయించావు? ఎన్నో సంవత్సరం అని. ఇప్పుడు సార్ నీ కొడుకు ఎన్ని సంవత్సరాలు అయ్యా అని అడిగితే కాలాలు వద్దు సార్ అన్నాడు అనుకో, నువ్వు ఇటు నుంచి పో సార్ బయట పెట్టాడు అంతే. ఎట్లా వాళ్ళు ఉన్నారు చూడండి అమాయకులు. బైబిల్లో ఇన్ని రెఫరెన్సులు నేను చూపిస్తున్నాను, ఇంకా చూపిస్తాను రండి. దయ్యాలు ఏమంటున్నాయి? దేవుని కుమారుడా, కాలము రాకమునుపే మమ్మల్ని బాధించడానికి వచ్చావా అంటున్నారు వాళ్ళు. కాలం ఉందన్నమాట. 13వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం. 13వ అధ్యాయం మత్తయి సువార్త 30వ వచనం. కోతకాలం కూడా ఉంది. ఏ కాలం ఉంది? కోతకాలం ఉంది. ఉందిరా నీకు కాలం అంటారు చూడు, అట్లా నీకు ఉందిరా సమయం అంటారు కదా, అట్లా నీకు ఉందిరా కాలం. ఇప్పుడు అంటున్నారు కదా మన వాళ్ళు, కూటమి నీకు ఉంది కాలం మేము గెలిస్తే అని. అట్లా కోతకాలం ఉంది. రైట్. 13:28 13:28 అందులోనే, సారీ 28 అనుకుంటా. 13:28 చదవండి అందులోనే.
బహుశా 38. సారీ, మార్క్స్ వార్త సారీ 13:38. కొంచెం వేగం అయిపోవాలి కాబట్టి టైం లేదు నాకు. 13:28 అమ్మా. వెరీ గుడ్. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానం నేర్చుకునుడి. దాని కొమ్ము ఇంకా లేతదై చిగురించినప్పుడు అదిగో వసంతకాలం సమీపంగా ఉందని మీకు, అంటే వసంతకాలం సమీపంగా ఉందని మనం ఏం చేసుకోవాలి? తెలుసుకోవాలి. అంటే కాలం తెలుసుకోవాలి. కాలం, ఎండాకాలం వచ్చిన తర్వాత ఏ కాలం వస్తుంది? వర్షాకాలం వస్తుంది. గాలికాలం వస్తుంది, తర్వాత వర్షాకాలం వస్తుంది. వర్షాకాలం తర్వాత ఏమొస్తుంది? చలికాలం వస్తుంది. ఇంకా అంతే కదా, తెలుసు కదా. అబ్బా ఈ ఎండలు కొంచెం పోతే గాలి వస్తుందిరా చల్లగా అని రెడీగా చూస్తాం కదా మనం. అమ్మ ఇంకా గాలి వచ్చిందంటే ఇంక నెక్స్ట్ వర్షాకాలం. అంటే ఏ విధంగా కాలాలు మనం భూమి మీద చూస్తామో బైబిల్లో కూడా బైబిల్ యొక్క విధానంలో కాలాలు ఉన్నాయి. ఆ కాలాన్ని పట్టుకోవాలి అని వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆ కాలం గుండా నువ్వు బైబిల్ చదివితేనే నీకు సర్వసత్యం అర్థమవుతుంది. కాలానికి అట్టుగాని ఇటుగాని పోయావో నీకు బైబిల్ కరెక్ట్గా అర్థం కాదు. 19వ అధ్యాయం లూకాసు వార్త 43. 19:43. ప్రభువు నిన్ను దర్శించిన కాలము అన్నాడు అక్కడ. నీవెరగకుంటివి గనక అన్నాడు. అంటే ప్రభువు దర్శించిన కాలం. ప్రభువు అంటే ఎవరు? యేసుక్రీస్తు వారే మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలీలతో మాట్లాడుతున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఈ ఇశ్రాయేలీలను దర్శించాడు. వాళ్ళ దగ్గరికి వచ్చాడు, దేవుడే దిగి వచ్చాడు మానవుడిగా. కానీ వారు తెలుసుకోలేకపోయారు. ప్రభువు నిన్ను దర్శించిన కాలము నీవు ఎరగకుంటివి గనక నీ శత్రువులు నిన్ను చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నిన్ను అరికట్టి నీలో ఉన్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని దినములు వచ్చునని చెప్పాను. ఆ దినాలు ఎప్పుడో, ఆ కాలం ఎప్పుడో తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాలా? ఇవన్నీ తెలుసుకోవాలా? ఇవన్నీ తెలుసుకుంటే న్యాయం చేస్తాం. ఓకే, నీ ఆన్సర్ వస్తున్నప్పుడు. ఓకే, ఎన్ని రోజుల నుంచి 2 నెలల నుంచి అడుగుతున్నాడు బాబు ఈ ఆన్సర్ కోసం. రైట్. 11వ అధ్యాయం లూకాసు వార్త 32. నినేవే మనుష్యులు విమర్శకాలమున, విమర్శకు కూడా ఏముంది? జడ్జిమెంట్, తీర్పుకు కూడా కాలం ఉంది. తీర్పు కాలం ఏదో కూడా మనం తెలుసుకోవాలి. ఇకపోతే అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయం 17వ వచనం. 7:17. అయితే దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన వాగ్దాన కాలం సమీపించిన కొలది అని చూడండి. వాగ్దాన కాలం, అబ్రహాముతో చెప్పిన వాగ్దాన కాలం సమీపించే కొలది అని రాబడింది అక్కడ. వాగ్దాన కాలము సమీపించే కొలది అంటే వాగ్దాన కాలం. 15వ అధ్యాయము 17వ వచనం. అదే అపోస్తల కార్యములు 15:17. పడిపోయిన దావీదు గుడారము తిరిగి కట్టేదను, దాని పాడైన వాటిని తిరిగి కట్టి దాన్ని నిలవబెట్టదనని అనాది కాలము నుండి, ఏ కాలం నుండి? అనాది కాలము నుండి ఈ సంగతులు తెలియపరిచిన ప్రభువు సెలవిస్తున్నాడు. అనాది కాలంలోనే దీనికోసం చెప్పాడంట. ఏది అనాది కాలం? ఎప్పుడు చెప్పాడు? ఎక్కడ చెప్పాడు? ఇవన్నీ విషయాలు మనము నిదానంగా తెలుసుకోవాలి. అవన్నీ పరిశోధన, ఇవన్నీ కూడా జస్ట్ ఒక్కొక్కటి మీకు టైటిల్స్ టైప్ అనమాట, అంతే. ఇక పోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. మనం తర్వాత అన్నింటిని విడగొట్టుకొని చూసుకోవాలి. 3వ అధ్యాయం 11 అంటే 8 నుంచి కలిసి ఉంటాయి చూడండి. దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తు నందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధములైన జ్ఞానం ఇప్పుడు
తెలియబరచబడవలనని ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలము నుండి, ఏ కాలం నుండి? పూర్వకాలము, కాలము, కాలము, సరే కాలము. ఇకపోతే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకుని నిమిత్తము రాబోవు కాలమునకు మంచి పునాది. రాబోవు కాలం, ఎప్పుడు రాబోయే కాలం అది కూడా తెలుసుకోవాలి మనం. అది వచ్చిందా లేదా, రాబోతుందా, అసలు ఎక్కడుంది అనేది కూడా నేర్చుకోబోతాం భవిష్యత్తులో. రాబోవు కాలం మంచి పునాది. పూర్వకాలము, అనాది కాలము, వాగ్దాన కాలము ఎన్నెన్నో చూసుకుంటూ వచ్చినాము. ఇప్పుడు అంటున్నాడు ఇది రాబో కాలం చెప్తున్నాడు. ఇంకా రాబో కాలం తెలుసుకోవాలి. దానికోసం మరి 2 తిమోతి 3వ అధ్యాయము 1వ వచనం. అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకోనము. మరి కాలాలు తెలుసుకోవాలా? తెలుసుకోవాలా. ఎక్కడ చెప్పాడు? అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకుంటున్నాడు. ఇక్కడ కాలాలు తెలుసుకోవద్దా? చెప్పండి మీరే. బైబిల్ ఏం చెప్తుంది? ఇన్ని రెఫరెన్స్లు చెప్తుంది. కాలములు తెలుసుకో అంటుంది బైబిల్. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 15వ వచనం 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో, ఏ కాలము? మొదటి నిబంధన కాలం. మొదటి నిబంధన కాలం. ఆ మొదటి నిబంధన కాలం కోసము దాని వివరాలు కూడా తర్వాత తెలుసుకోవాలి మనం. అంటే మొదటి నిబంధన కాలం కోసం కూడా మనం తెలుసుకోవాలన్నమాట. ఇకపోతే పేతురు రాసిన మొదటి పత్రిక అయిపోయింది, విరామం. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడను గాని తన్ను మృతులలో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం, అదిగో కడవరి కాలమందు, అది కడవరి కాలం, కడవరి కాలం, లాస్ట్ హవర్ అన్నాడు ఇంగ్లీష్లో. ది లాస్ట్ హవర్. ఇంకా పోదాం. యూదా పత్రిక 1:17. యూదా పత్రిక 1:17 చివరి వచనం. ఒకే ఒక అధ్యాయం ఉంటుంది యూదా పత్రికలో. 17వ వచనం చదవండి. అయితే ప్రియులారా, అంత్యకాలమునందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున అని రాయబడింది. చూడండి, అంత్యకాలము. ఎప్పుడు ఇది అంత్యకాలము? ఎక్కడుంది? ఎప్పుడు వస్తుంది? ఎలా వస్తుంది? వచ్చిందా? రాలేదా? రాబోతుందా? భూత, వర్తమాన, భవిష్యత్తు, ఈ 3 విషయాల్లో ఏం చూసుకుంటాం మనము? హూ, వాట్, వెన్, వేర్, హౌ, వేర్. ఈ రూట్లో జనరలిజం టైపు మనం బైబిల్ని ఖచ్చితంగా పరిశోధించగలిగితే బైబిల్లో దేవుడు చెప్పిన ఉద్దేశాన్ని 100% మనం చూడగలవచ్చు. అప్పుడే బైబిల్కి న్యాయం చేస్తాం, అప్పుడే మనం జీవిస్తాం, ఎదుటివారిని జీవించగలుగుతాం. లేకపోతే కుటుంబాలే నాశనం అయిపోతాయి. ఏమవుతుందిలే అని మాంద్యంగా ఉండకండి, సోమరిగా ఉండకండి. ఆసక్తి కలిగిన వారికి మాత్రమే ఈ విషయాలు. ఆసక్తి లేకపోతే, పట్టుదల లేకపోతే వాళ్ళు తెలుసుకోలేరు. ఇది ఈరోజు బేసిక్ నాలెడ్జ్ మీ ముందు పెట్టాను.